బ్రేకింగ్ న్యూస్. క్వారీ యజమానిని బెదిరించిన కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. మరికొద్దిసేపట్లో పాడి కౌశిక్ రెడ్డిని వైద్య పరీక్షల నిమిత్తం హాస్పిటల్కు తీసుకువెళ్లబోతున్నారు. అందుకు ఆయన్ను వరంగల్ ఎంజీఎం హాస్పిటల్కు తరలించబోతున్నారు. ఆ తర్వాతే కోర్టులో హాజరుపరచనున్నారు. అర్ధరాత్రి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. సుబేదారి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇప్పటికే సుబేదారి పోలీస్ స్టేషన్కు బీఆర్ఎస్ లీగల్ టీం కూడా చేరుకుంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ తర్వాత ఏం జరగబోతోంది? ఈరోజు శనివారం, రేపు ఆదివారం బెయిల్ పిటిషన్ మూవ్ చేయడానికి కూడా బహుశా అవకాశం ఉండదేమో. ఇప్పుడు ఏం చేయబోతున్నారు? బీఆర్ఎస్ నేతలు ఏం చెప్తున్నారు? కౌశిక్ రెడ్డి సుబేదారి స్టేషన్ లో ఉన్నప్పటికీ కూడా తాను పోలీసులకైతే సహకరించట్లేదు, తన లీగల్ టీం మొత్తంగా వస్తేనే తప్ప తాను సహకరించలేదంటూ కూడా పోలీసులతో వాగ్వాదం దిగుతున్నారు. దీంతో మెడికల్ టీం 10 గంటల ప్రాంతానికి ఎంజిఎం తీసుకెళ్లి మెడికల్ పరీక్షలు పూర్తి చేసి 10:30 నిమిషాలకు మేజిస్ట్రేట్ ఇంటి వద్దే తను ప్రొడ్యూస్ చేసేందుకు పోలీసులు అయితే అటు మేజిస్ట్రేట్ సమయం కూడా తీసుకున్నారు. కానీ మెడికల్ టెస్ట్లకు రావడానికి అటు కౌశిక్ రెడ్డి పూర్తిగా అటు పోలీసులు వాగ్వాదం దిగుతూ వాళ్ళకి అసలు సహకరించకపోవడంతో కూడా పోలీసులు మరికొద్దిసేపు సమయం ఇచ్చేందుకైతే సిద్ధమైన పరిస్థితి. ఇప్పటికే లీగల్ టీం కు సంబంధించినటువంటి 4 అడ్వకేట్లు చేరుకున్నారు. అందులో ఇద్దరికి కౌశిక్ రెడ్డిని కలిసేందుకు కూడా సుబేదారి పోలీసులు అనుమతి ఇచ్చిన పరిస్థితి. ఇక వాళ్ళతో సంప్రదించిన తర్వాతే వాళ్ళు ఒప్పుకుంటేనే మెడికల్ టెస్ట్ కి వెళ్తారంటూ కూడా కౌశిక్ రెడ్డి కొంత అక్కడ పోలీసులు మెలికబెట్టిన పరిస్థితి. దీంతో పోలీసులు కూడా ఆల్టర్నేట్ ఏర్పాటు చేసేందుకు కూడా సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఇక మరోవైపు అటు బీఆర్ఎస్ అధిష్టానం నుంచి కూడా స్థానికంగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ హన్మకొండ జిల్లా అధ్యక్షునిగా ఉన్నాడు. తనకు ఫోన్ చేసి కౌశిక్ రెడ్డిని పరామర్శించాల్సిందిగా చెప్పడంతో తాను తన కార్యకర్తలు వెంటేసుకొని సుబేదారి స్టేషన్ కు వచ్చారు. అయితే అక్కడ నిరసన దిగే అవకాశం ఉండడంతో కూడా వినయ్ భాస్కర్ ను లోపలికి అనుమతించలేదు. ఆ తర్వాత మెడికల్ టీం పరీక్షల తర్వాతే తను అనుమతిస్తామని పోలీసులు చెప్పడంతో కొంత పోలీసులతో అక్కడ బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ వాగ్వాదం దిగాడు. తర్వాత ఇద్దరు అడ్వకేట్ల సమక్షం లోపల తనకు అనుమతి ఇవ్వడంతో 10 నిమిషాలు కౌశిక్ రెడ్డిని కలిసే అవకాశం ఇచ్చారు. అయితే ఓవైపు కౌశిక్ రెడ్డి పోలీసులకు సహకరించకపోవడం, మరోవైపు కమలాపూర్ అదేవిధంగా హుజరాబాద్ నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలు కౌశిక్ రెడ్డి అనుచరులు స్టేషన్ వద్దకు చేరుకుండడంతో నిరసనలకు ప్లాన్ చేస్తారనేటువంటి ఉద్దేశంతో పోలీసులు ప్రత్యేకమైనటువంటి మెడికల్ బృందాన్ని ఎంజిఎం నుంచి సుబేదారి పిఎస్ కే తీసుకొచ్చి పరీక్షలు నిర్వహించడానికి సిద్ధమవుతాం. మొత్తంగా 10 గంటల వరకు కౌశిక్ రెడ్డికి సమయం ఇచ్చారు. కౌశిక్ రెడ్డికి సంబంధించి లీగల్ టీం ఎవరున్నా కూడా 10 లోపు తమ వద్దకు రావాలని చెప్పడంతోనే మరికొద్దిసేపు కూడా ఈ యొక్క మెడికల్ టీం వచ్చే వరకు పోలీసులు వెయిట్ చేసి తను హాస్పిటల్ తీసుకెళ్తారా లేకుంటే మెడికల్ టీం ని సుబేదార్ పిఎస్ తీసుకొస్తారా కూడా దానిపై క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. మొత్తానికి అయితే కట్టుదిట్టమైన భద్రత కూడా పిఎస్ వద్ద అయితే పోలీసులు మోహరించిన పరిస్థితి. రోహిత్, రైట్ వేణు, ఒక క్వారీ యజమానిని బెదిరించారు అనే కేసులో పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి వరంగల్కు తరలించారు. కౌశిక్ రెడ్డిపై ఎక్స్టార్షన్ అలాగే ఉద్దేశపూర్వకంగా ఇన్సల్ట్ చేసి అశాంతిని క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతో ఆయన ప్రవర్తించారు అంటూ ఈ కేసు నమోదు చేశారు. మరికొద్దిసేపట్లో వైద్య పరీక్షల అనంతరం మ్యాజిస్ట్రేట్ ఇంటి దగ్గర ఆయన హాజరుపరిచే అవకాశం ఉంది. బహుశా రిమాండ్ విధించే అవకాశం కూడా ఉంది. లీగల్ టీం కూడా ఇప్పుడు కౌశిక్ రెడ్డి దగ్గరకు చేరుకుంటున్నట్టుగా తెలుస్తుంది.